ఫ్రెండ్స్, 'డిమోన్ పవన్' వాళ్ళ నాన్నగారైతే చనిపోయారు కదండీ! క్యాన్సర్‌తో ఆయన చాలా అంటే చాలా పాపం పోరాడారు. నిజానికి ఆయనకేమైంది అసలు డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్‌కి ఏమైంది అనేది గనుక చూస్తే కొన్ని నెలల క్రిందట అంటే కొన్ని సంవత్సరాల క్రిందట ఆయన పన్ను ఆయనకి కోసుకోవటం వల్ల సెప్టిక్ అయిందనమాట. అయితే సెప్టిక్ అయింది, అంతా అయింది. ఎంతకి కూడా బ్లడ్ అనేది ఆగకుండా రావటంతో ఇక ఏంటని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయి. మీకు నాలుక క్యాన్సర్ వచ్చిందని చెప్పడంతో ఆ పార్ట్‌ని అంటే ఆ శరీర భాగాన్ని తొలగించడం అయితే జరిగింది. అందుకనే డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి అనమాట. అయితే సరిగ్గా మాట్లాడకపోయినప్పటికీ కూడా డెమాన్ పవన్‌కి ఒక సెటిల్‌మెంట్ రాలేదు కదా! అంటే హ్మ్. డెమాన్‌కి బీటెక్ అయిపోయి చాలా ఏళ్లయింది. తను సినిమాలని ఇవన్నీ ట్రై చేస్తున్నాడు కానీ సరైన బ్రేక్ త్రూ తనకి రాలేదనమాట. సో, వాళ్ళ నాన్నగారి కోరిక ఏంటి అంటే, మంచిగా పిల్లలు సెటిల్ అవ్వాలని. డెమోన్ వాళ్ళ అన్నయ్య ఉన్నారు. ఆయనే మొత్తం అంతా కూడా చూసుకున్నారనమాట. అంటే అమౌంట్ కానీ, మెడికల్ బిల్స్‌కి అమౌంట్ కానీ, అలాగే దగ్గరుండి ఆయన ఫిజికల్‌గా చూసుకోవటం గానీ, ఇవన్నీ కూడా ఆయనే చేశారనమాట. అయితే ఇక డెమోన్‌కి ఒక లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ రావాలని చెప్పేసి, బిగ్ బాస్‌కి డెమోన్ వాళ్ళ అన్నయ్యే పంపించడం జరిగింది. అయితే డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారన్న తెలిసిన వెంటనే తనుజ చాలా ఎమోషనల్ అయిపోయిందంట. కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని, "ఏంటి డెమాన్ ఇలా జరిగిందేంటి?" అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడవడం జరిగిందంట. అయితే నిజానికి ఇప్పుడు తను ఎక్కడుందంటే కొంత పుణ్యక్షేత్రాలవి కవర్ చేసింది. బట్ ఇప్పుడు తన ఉద్దేశ్యం ఏంటంటే అంటే ఇప్పుడు తను ఏం చేయబోతుందంటే తనదంతా ఆపేసేసి ఇమ్మీడియేట్‌గా తణుకు వెళ్ళి డెమాన్ పవన్ వాళ్ళతోనే కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి వాళ్ళ ఫాదర్ చనిపోయినా కూడా వాళ్ళ మదర్‌కి అలాగే వాళ్ళ డెమాన్‌కి తోడుగా ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయిందంట. అంతే కాకుండా ఏ అవసరం పడ్డా కూడా నేనున్నాను అని చెప్పి తను చాలా అంటే చాలా కేర్ తీసుకుంటోంది. ఎందుకంటే డెమాన్ కూడా పాపం చిన్న ఏజ్ అబ్బాయి. అంటే హార్డ్‌లీ 30 ఇయర్స్ కూడా ఉండవు. అంటే ఇంకా ఆ అబ్బాయికి తండ్రి పోయాడన్న బాధ చాలా ఎక్కువుంటుంది కదా! సో, ఖచ్చితంగా మనవాళ్ళు పక్కనుంటే ఆ హ్యాపీనెస్ కొంచెం ఉంటుందని చెప్పేసి తనూజ ఈ నిర్ణయం తీసుకుందంట.